సార్ నేను వర్షం వస్తున్నాను సార్, ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్. నేను సడన్గా నా మీద మెరుపు పడిపోయింది సార్. అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన, నువ్వు మనిషివి కాదురా నాయన, మనం మృగనివిరా. సరే, నీకు వచ్చిన జబ్బు ఏంటంటే పేరు లేదు, దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తా. నువ్వు ఏం లే, మా కన్నా కొంచెం స్పీడ్గా ఉంటావు మనిషివి. నువ్వు కానీ తలుచుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది. ఇంకోటి ఏంటంటే నీకు ఇంకా చాలా ఉండే, అది కూడా నాకు తెలియదు. ఇంకా బాగా డీప్గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. సార్, ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం కానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్. అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడమనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఊరి నాయన, భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన నన్ను కానీ తట్టి వస్తామే, నేను డాక్టర్ నాయన. సరే, పిల్లకాయ కూడా ఆన్లో ఉంటుంది 24 గంటల. ఓరే నాయన, ఇదేం జబ్బు ఇదే? సరేలే, నేను పెద్ద డాక్టర్లు కనుక్కొని ఈ జబ్బుకి ఏదన్నా ఉంటుందేమో మెడిసిన్ నాకు అనుకుంటా. అయినా ఇది జబ్బు కాదులే రాబయ్య, ఇది ఒక వరంలాగా నువ్వు అనుకోవాలి దీన్ని. నువ్వు ప్రజలను కాపాడొచ్చు నువ్వు. నువ్వు ఫ్లాష్ మ్యాన్ పెట్టుకుంటా, పేరు బోలే ఉంటుంది. ఫ్లాష్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు నువ్వు, అట్టు వెళ్ళొచ్చు నువ్వు. సరేనా?